కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా సభా వేదికపై ఆయన విగ్రహానికి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. అయితే మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంటుంది. మహావేడుకల నింగి నేల పసుపుమయమై పరవశించేలా అంగరంగ వైభవంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు, వివిధ రంగాలలో తమ ప్రతిభా పాటవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక, సాంకేతిక, సాహిత్య నీరాజనం ఇచ్చిన కళాకారులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు, విజ్ఞులకు, ముఖ్యంగా నా పసుపు జెండాల గుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ సరిగ్గా 43 ఏళ్లు అయింది. నా తెలుగువారి కోసం, నా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించానని గుర్తు చేశారు. నేను స్థాపించాను అనే కంటే పుట్టిందని చెప్పడమే సరైంది అన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో తెచ్చిన పథకాలు, జరిగిన అభివృద్ధి, నాడు ప్రారంభించిన పథకాలు, నేడు చంద్రబాబు నేతృత్వంలో రూపొందిందుకున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించారు ఎన్టీఆర్. మరోవైపు మానవ సేవలో పార్టీ కార్యకర్తలు, సామాన్యులకు అండగా ఉంటున్న నా మనవడు లోకేష్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. బళా మనవడా బళా అంటూ సాగింది ఎన్టీఆర్ ప్రసంగం. మహావేడుకల నింగి నేల పసుపుమయమై పరవశించేలా అంగరంగ వైభవంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు, వివిధ రంగాలలో తమ ప్రజ్ఞా పాటవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక, సాంకేతిక, సాహిత్య నీరాజనమిచ్చిన కళాకారులకు, మేధావులకు, శాస్త్రజ్ఞులకు, విజ్ఞులకు, ముఖ్యంగా నా పసుపు జెండాను కుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. సరిగ్గా 43 ఏళ్లయింది నా తెలుగు వారి కోసం, నా తెలుగు జాతి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి. నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనాలేము. ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి, కర్షకుల రక్తం నుంచి, చాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం.